అంటారు కదా సామెత, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని. ఒకరేంటంటే తెలంగాణలో ఒక చాలా ప్రముఖ నానుడి లేదా ప్రఖ్యాత ఒక స్టేట్మెంట్ ఉంది. పొట్టోడిని పొడుగోడు కొడతాడు, పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అంటారు. ఇది ఎక్కువగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోట తరచూ వినపడేది. ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఎక్కడన్నా సభా సమావేశాలున్నా కూడా పొట్టోడిని పొడుగోడు కొడతాడు, పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అని. మీరు ఏదన్నా అనుకోండి, తన దాకా వస్తే తెలీదు అన్నట్టే ఉందా అన్నదే ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వర్ణనలు ఉపమానాలు ఎందుకు అనంటే, ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో చేరికలు ఫిరాయింపుల రాజకీయం తారాస్థాయిలో నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ బీఆర్ఎస్కి వరుస షాక్లు జలక్లు ఇస్తున్నాయని చెప్పచ్చు. దాదాపుగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు ఎక్కడికక్కడ జిల్లాల్లో కారు దిగిపోయి హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఏ స్థాయిలో ఉందంటే, పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోవడంతో ఇప్పటికే దాదాపుగా గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలు కారు దిగేసి హస్తం కండువా కప్పేసుకున్నారు, హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఒక రకంగా మరి ఇది ఆపకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి ఉంటుంది, పార్టీ పూర్తి స్థాయిలో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితే ఉండదు, ఆ 3-4 వరకే పార్టీలో పరిమితం అవుతారు, ఇక పార్టీలో కనీసం ద్వితీయ స్థాయి నాయకులు కానీ ఎవ్వరూ కూడా ఉండే పరిస్థితి ఉండదు అని తేరుకున్నారో మేలుకున్నారో. మొత్తానికైతే ఈ వలసల్ని, ఈ చేరికల్ని కొంత కట్టడి చేసేందుకు ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. కానీ ఇక్కడే అందరూ మాట్లాడుకుంటున్నారు, 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గేట్లు తెరిచేసి అందరినీ జాయిన్ చేసుకుని సంపూర్ణ మెజారిటీ ఉన్న ఆ రోజు 88 మంది సంఖ్యాబలం ఉన్నా కూడా విపరీతంగా 10 ఏళ్ల పాటు 62 మంది ఎమ్మెల్యేలని దాదాపుగా తీసేసుకుని వాళ్ళందరినీ కూడా విలీనాలు చేసేసుకుని అసలు అవసరం ఉందా అని అందరూ చర్చించేలాగా చేసి ఈరోజు లబోదిబోం అంటున్నారు. మరి ఇది కేసీఆర్కి తగున అనేది వర్షన్ కూడా దాదాపుగా వినిపిస్తోంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్కి ఎస్సీ నేత మల్లు భట్టి విక్రమార్క అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు అసలు ఎందుకు ఈ స్థాయిలో వ్యవహరిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నెత్తినోరు బాదుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఇంకొక పార్టీ గుర్తులో తీసుకొచ్చి ఇంకా చెప్పాలంటే అలా చేర్చుకున్న వాళ్ళందరికీ కూడా క్యాబినెట్లో మంత్రి పదవులు కూడా ఇచ్చేసిన సందర్భం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో ఉంది. మరి ఇప్పుడు దాదాపుగా ఒక 5 ఎమ్మెల్యేలు కారు దిగి వెళ్ళిపోతే వారిలో దానం నాగేందర్, పోచారం, ఇంకా చెప్పాలంటే సంజయ్, తెల్ల వెంకటరెడ్డి, వరుసగా వీళ్ళందరూ వరుస పెట్టి కారు దిగిపోతే ఇంకా మరికొంతమంది కూడా ఇదే దారిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటున్నారన్నారు. దాంతో ఆయన ఒక్కసారిగా ఎలెక్ట్ అయ్యి వీళ్ళందరితో కూడా లేదు మనం వస్తున్నాము, ఇదంతా కూడా తాత్కాలికమే, టెంపరీ అని చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు పైకి మేము ఎక్కడికి వెళ్ళాం, విడిచిపెట్టామని చెప్తున్నా కూడా తమ దారి తాము వెతుక్కునే పనిలో ఉన్నట్టుగానే గట్టిగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా కూడా కర్మ ఫలితం అనాలా లేకపోతే ఏమని అనుకున్నప్పటికీ కూడా గెలిచిన ఎమ్మెల్యేలని ఆపే పరిస్థితి కొంత కేసీఆర్ టీంలో కనిపించడం లేదు. ఎవరైనా సరే ఒక వేలెత్తి చూపితే దాదాపుగా మిగిలిన వేళ్ళని ఆయన వైపే చూపిస్తున్న నేపథ్యంలో కొంత కట్టడి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి, ఎంతమేర సక్సెస్ అవుతారు అన్నది ఒక ప్రధాన అంశం. అయితే కొంత ఈ కారు దిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలందరిపై కూడా అనర్హత వేటు వేయమని చెప్పి ఇప్పటికే స్పీకర్కి మెయిల్ చేశారు వాళ్ళు, జగదీశ్వర్ రెడ్డి గారు. మరి ఏం జరుగుతుందనేది అదొక ఉత్కంఠ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అసలు ఈ ఫిరాయింపుల పునాదులు కేసీఆర్వే. బరాబర్ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే గాంధేయం స్టైల్ కాదు, ఒక చెంప కొడితే 10 చెంపలు వాయిస్తాం అనే ఒక స్టైల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు. ప్రభుత్వ సుస్థిరకు ఈ చేరికలు చాలా అవసరం అంటూ కూడా నిన్న ఢిల్లీ వేదికగా మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్ సందర్భంలో ఆయన చేసినట్టు వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సో చాలామంది అంటున్నారు కాంగ్రెస్ కూడా సంపూర్ణంగా మెజారిటీతో ఉంది, అధికారంలో ఉంది, మరి ఎందుకు ఫిరాయింపుల్ని చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు అన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రంకెలేస్తే ఊరుకోవాలా అనే విధాన్ని ఒక అంశాన్ని చెప్తూనే ప్రభుత్వ సుస్థిరతకు ఈ చేరికలు చాలా అవసరం, సో పుంజుకునేందుకు కేసీఆర్ కూడా అవకాశాలు ఉన్నాయి చెప్తూనే
దాన్ని ఆయన పూర్తి స్థాయిలో సమర్థించుకుంటున్నారు. దీన్ని ఇంకొంత ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇతర విపక్షాలు కానీ ఇది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సిద్ధాంతానికి రాహుల్ గాంధీ ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కొంత విరుద్ధం అని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ చేరికల్ని ఫిరాయింపుల్ని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తోంది. సో ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే కాంగ్రెస్లో పాత కొత్త నాయకులతో కొంత మళ్ళీ అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ తాత్కాలికమే. ఇక కొత్త టీపీసీసీ చీఫ్ వచ్చిన వెంటనే ఇవన్నీ సదురుకుంటాయి. దీనిపై కూడా పూర్తి స్థాయి కసరత్తు జరుగుతోంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి అటు రాజకీయం సడన్గా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అని ఉన్నప్పటికీ కూడా చాలా కామ్గా బీజేపీ కూడా తనకున్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా వాడుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ తన వంతు ప్లాన్లను కూడా సిద్ధం చేసుకుంటోంది చేరికలు ఫిరాయింపుల విషయంలో. ఇప్పటికే ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి ధీటుగా బీజేపీ కూడా రంగంలోకి దిగిందని చెప్పొచ్చు. ఈడీ దాడులు జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహబూబ్ రెడ్డితో బీజేపీ టచ్లో వెళ్ళింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానం పడిపోవడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా మరి ఎటువంటి ప్లాన్తో వెళ్తున్నారు, చేర్చుకుంటారా, చేరికలు ఉంటాయా, లేదా ప్రస్తుతానికి వాళ్ళు కూడా అధ్యక్షుడు పూర్తిగా ఫిక్స్ అయిన తర్వాత ఉంటుందా అనేది చూడాలి. మొత్తానికైతే చేరికలు ఫిరాయింపుల రాజకీయం తెలంగాణలో వేగంగా ఉంది. నిజంగా పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందన్నట్టే ఉంది ఇక్కడ రాజకీయం అంతా. ఒకటైతే నిజం, విలువలకి కాలం చెల్లింది. 10 ఏళ్లు ప్రతిపక్షంగా లేకుండా చేయాలనుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం అటువంటి దీనమైన దుస్థితిని ఎదుర్కొంటోంది.